ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సీను గీడేం చేస్తాను? ఏం లేదు బావా, వరి కోపిస్తానా, ట్రాక్టర్ కోసం చూస్తానా. అందరి కోతలైనాయి, వడ్ల అమ్ముడు అయినాయి, నీది ఇంకా కోసుడు మీదే ఉందా? నాటు వెనక కేసుడైంది బావా, కోత కూడా ఇప్పుడు వెనక కాబట్టే. సరే గాని మరి ఆడికేడికి తిరుగుతాను, ఏమి ఎదురు చూస్తాను? మా వాళ్ళ కోసం చూస్తున్నానే బావా. సరే కానీ బావ, తిన్నావానే? ఏ తినోడు చల్లకుండా. మీ చెల్లె ఊరికి పోయి 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల నుంచి నాడు అనుకుంటాను, అడుగు పస ఉంటాను. నీ పని మంచిగా నయ్యా ఉన్నది. ఒకళ్ళు అవ్వగారి ఇంటికి పోయినా ఒకళ్ళ ఇంటికాడ ఉంటారు. మహారాజువే నువ్వు. నీ మహారాజుతానం పాడుగాను. నేను మాటల్నే మహారాజును బావా, చేతల్లా కాదు. నా ఇద్దరు వీళ్ళకు అసలు వరనే మనది. ఫార్మింగ్ ఇస్తానని కలిసి ఉంటారు కానీ వీళ్ళిద్దరు అయితే కలిసి ఉంటారే బావా. వాళ్ళని ఎందుకు చేసుకున్నా అని రోజు వచ్చి చెట్టుకున్న తలగతులు ఇట్లా గుద్దుకుంటాననే బావా. అందుకేనా షెట్ అంతా వంకర పోయింది. ఏ ఊకే నీ పరస్కం. లేకపోతే ఏందో నీకంటే మంచిగా వాళ్ళు ఉన్నారు. అంతేమో కొత్త ముచ్చడి చెప్తావు నాకు. ఏం మంచుకున్నానే బావా, పొద్దేమో మీదికి వచ్చే ఇంతవరకు సర్ది తెపే. నా పానం అంతా గౌరవ కాబట్టే. ఇదేనా మంచుకున్నది? ఇదేనా మహారాజుతానం? ఇక ఏం మారేస్తానం కాకపోతే ఇంకేంది? నన్ను చూడు, మీ చెల్లె అమ్మగారి ఇంటికి పోయి 4 రోజులు కాబట్టే. ఓ నాడు తింటే తిన్నట్టు, లేకుంటే లేదు. ఒక్కరు ఉంటే గిదే కోస. నీకు ఇద్దరు ఉన్నారు, ఒకరు కాకుంటే ఒకరు చేసి పెడతారు. ఇద్దరు పిల్లలే చేసుకున్న వాళ్ళు మంచిగా సంబరపడితే నువ్వేందే రంది పడతావు? రెండు తలుపుల సందన ఏలితే ఎంత బాధ ఉంటుందో గంత బాధ ఉంటది. నువ్వేమో పరస్కం తినాతోనియ బావా. చూస్తోళ్ళకి అట్లా అనిపిస్తుంది, మోసడం తెలుస్తుంది ఆ బాధ. ఏ నువ్వు ఏమన్నా చెప్పు, నువ్వైతే పెట్టి పుట్టినవే మహారాజువే నువ్వు. ఏ మారతి బావా, ఏడుకోతున్నవే? నేను కూడా పొలం కాడికే పోతానా. పో పో. సరే అని ఇక చూడు ఏం తెస్తారో మంచిగా ఇద్దరు తెస్తారు, తింటావు. ఇక ఏమో బావా, అలా వచ్చేవరకు ఉంటారో పడిపోతున్నావు. ఏ కూర్చుంటాయ్యా 2 సద్దులు, ఒకళ్ళు చికెన్ ఒకళ్ళు మటన్. కుంటికాలు పెట్టుకొని దెబ్బ దెబ్బ పోతాంది కదా. నేనేం తక్కువ తిన్నా, నేను కూడా తిన్నావు. అగో ఓ దీని పాడుగా. ఇంటికి తినద్దాం అంటే ట్రాక్టర్ ఇప్పుడు వచ్చాడు తెలియదు. నేను ఆడిపోయాక ట్రాక్టర్ వస్తే మళ్ళీ ఇక్కడ ఆగమాగం అవుతుంది, ఇక్కడ కాకుండా అవుతుంది పని. నేను రాంగా చెప్పే అత్తి పొలం కాడికి పోతానా సర్ది తీసుకురమ్మని. అలా తెలియదా? మరి తింటాడు టైంకి తీసుకుపోదామని. వేసిపోతుందట పిల్ల. కుంటికాలు పెట్టుకుని టిక్కు అనుకుంటా. అగో ఇదేంటి ఇంత దెబ్బ దెబ్బ పోతుంది? తిని పాడు చెయ్య. నేనెందుకు కుంటుతానా? ఈ కుంటిదాన్ని చూసి నాకు అది కుంటుడు వస్తుంది. కుంటిదానా కుంటికాలు పెట్టుకుని దెబ్బ దెబ్బ పోతాను కదా, నేను ఎట్లు ఉరుకుతానో చూడు. అరే నిమ్మలంగా తేమోరే, మీద పట్టాను కత్తాను. అచ్చటాలు నిమ్మలంగా అత్తే మంచిగానే ఉండు. ఏమో ఎత్తిపోయినట్టు ఎగేసుకుంటా రావట్టే. నేనేం తక్కువ తిన్నా, అందుకే దెబ్బ దెబ్బురికొచ్చిన. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏం తీసుకొచ్చినవే? అదేం తీసుకొచ్చిందో ముందు దన్నాడు. ఏం తెచ్చినవే నువ్వు? నేనెందుకు చెప్తా, నాకన్నా మొదగాలు ఉరికొచ్చింది కదా, అదేం తెచ్చిందో అడుగు. నీ అవ్వ, ఏం తీసుకొచ్చినావు దీన్ని అడిగితే దాని పేరు చెప్పవటే, అదేమో దీని పేరు చెప్పవటే. అరే ఏం తీసుకొచ్చిన మూడ పెట్టుర్రే, ఆకలి అవుతుంది నాకు. సప్న నువ్వు కూసో. నువ్వు ఇట్రా ఇట్లా కూసో. మళ్ళీ 2 రోజులు పెట్టుకుని నన్ను నిండా పెడతారు. మళ్ళా కూసోరి. సప్న ఏం తీసుకొచ్చినవే ఇది?
సప్న ఈ సంచిలో ఏం లేవేందే? ఆ ఏమన్నా తెత్తే ఉంటాయి. ఓహో అర్థమైంది నాకు. ఇది పక్క మటను చికెను షాప్లో తీసుకొచ్చినట్టుంది. నువ్వేం తీసుకొచ్చినావే చూపి అడబెట్టు. మెల్లగానే కింద పోతుంది చారు. దాన్ని చూసి నేర్చుకోయే సప్న. దాని నుంచి నేను ఎందుకు నేర్చుకుంటా? నేర్చుకో దాన్ని చూసి. ఏదే బువ్వా సద్ది ఎట్లుంటది తేలే. తేలేదా? ఎందుకు తేలే మీరిద్దరు? అది ఎత్తందని నేను అనుకున్నా. అద్దెత్తాను కదా అని నేను తేలే. ఛీ! ఏ మనుషులు ఉన్నారా మీరు? ఇక మీరు మారే. ఏమిటికి ఎత్తేస్తాను? అలా పాపడాలు ఉన్నాయి ఇరుగుతాయి. ఉంటే నా సంచిన. మీరు ఏమిడికి వచ్చింది ఇడికి ఊపుకుంటా. ఆ అమ్మలాడి ఏం తెస్తే ఏం లొట్టలు వేసుకుంటా తింటావో అని చూద్దామని వచ్చిన. నువ్వేమిటికి వచ్చినవే? ఆ నీ చిన్న పిల్లం ఏం తెచ్చిందో, నువ్వు ఏం తిన్నావో తినుకుంటా ఏం ముచ్చట్లు పెడతారో ఇందామని వచ్చిన. పెట్టుర్రిగా చెప్తా మీ తమాషా. ఏందే నువ్వు చూసేది? పెండల మూతి. నేను పెళ్ళాన్ని కదా ఆయన మొగడు కదా, బరాబర్ మాట్లాడుకుంటావు. ఏందో జుత్తు తోక మట్ట. ఏహే నువ్వు వాడు నీ జోలికి రాలే, నీ వాటకు రాలే. ఏదున్నా నా మొగన్నే అనుకుంటాను. నీకు మొగడైతే నాకేమైతాడే? డబల్ రొట్టె అవుతాడా? నాకు కూడా మొగడే అవుతాడు. అయ్యో నాకు మొగడైనాకనే వెనక సిరి నీకు మొగడైందే. అవునవును, నువ్వు అంగలేని దాని కాబట్టి మళ్ళీ నన్ను చేసుకున్నాడే నంగనాచి. అబో పొల్ల గురికి చేస్తాంది పని, పలికి పోతాంది పని చేస్తా. నేను చేయకపోతే తొంట కాలేసుకొని దెక్కుంటా నువ్వు చెప్తాను వానే. ఓ ఇదిగా అంక ఎత్తంది పాసం ఉండ పని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూస్తాననే చూస్తానా అంటే చూసి కూడా దాన్ని ఏమంటలేవా? అంటే నువ్వు దాని పట్ట అంటనే అంట అంట మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మౌనిక ఏయ్ తమాషాలా? నేను ఒప్పుకున్నాకనే దాన్ని పెళ్లి చేసుకున్నావు. ఏదైనా నా మాట మీదకెళ్ళి నడవాలే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నేను చెప్పినట్టే వినాలే. చెప్పు అన్న అలమొక్కం దానికి. చెప్పా ఏంటిది నీ చేతిలో చెప్పు? చెప్పేది ఇగో లగ్గమైన కాదు మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకుంటేనే ఇంకా అది ఇంట్లుంటాంది. ముందు ఆ ముక్క చెప్పు సప్పిడి దవడల దానికి. ఎటువంటి అటోడితే ఊకోటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇగో ఉరి తిత్త ఈ చెట్టుకే ఇత్తడి ఎత్త అమ్మను ఏమనుకుంటాను నా జోలికి వస్తే. ఏందే నువ్వు ఇత్తడి చేసేది? నాకు తిక్కలేస్తే నిన్ను కోసి కొసమండకేస్తా. ఏమనలే ఇక్కడ ఆకలి నేనేడితే తిన్నారట మీరేడతాను ఇడ ఈ చేనుగా నానే లొల్లి. మరి నేను ఏం తిన్నాడో ఏం కథ అని ఎవరికైనా సొయ్యి ఉన్నదానే? ఈడికి సొల్లు పెట్టుకుంటాను ఇక్కడ నానే. పొద్దుగా వచ్చిన తిండి తిప్పలేదు, పానం అంతా గావరైతుంది. ఏం మనసులా మీరు మనసులా ఏమన్నా ఇక్కడికి చేనుకళ్ళు పెట్టుకుంటారు. గల్లు ఎవరైనా నింటే ఇజ్జత్ పోతుంది. రాజుబాబు ఇప్పుడే వెండినంగా గిట్టుంటాది సంవత్సరం అంటే. ఆ ముక్క దానికి చెప్పు తట్టడంత వీడొచ్చింది అరగద్ద అందుకే పట్టుకుంటాంది. నువ్వేమన్నా తక్కువ హెల్త్ పెట్టుకొని వచ్చినావా? నువ్వు కూడా తినేచ్చినావు పెండ తట్టడంతా. నువ్వు చూసినావే, నువ్వు కొలిసినావే. అరే రాగురని దండం పెడతా. పేరే జన్మలా మీరిద్దరు పాంబింగిసగా వచ్చే ఈ జన్మ కూడా మీరు దేవుడు గిట్టలేసిండు. నేను మంచిగానే ఉన్నా, దాన్నే అంకర ఉట్టించిండు. నేను మంచిగానే ఉన్నా, దాని బుద్ధే అంకర టింకర ఉన్నది. కనబడతాంది దేక్కుంటే ఎవరు వచ్చిర్రు?
చీపిరి పెట్టినా కదా, ఇల్లు ఉడదామంటే చీపిరి లేదు. ఈ నల్ల ముఖం దానికి ఇల్లు ఉడవాలన్నా సోయే ఉండదు. దాని పని అదే చూసుకొని కాలపడుతుంది. ఎడదాపరమైందో నాకు. ఏమైనా తినుకుంటే ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాంది. పెద్ద పిట్టలో పడి తింటాంది నా ఇంట్లో. గీడున్న చీపురి గాడికి ఎట్లా వేయింది? వారాకిలు గీడున్న చీపురి గాడవది పెట్టిందిరా. నాకేం తెలుసే, నీ ముట్టినా? నిన్న అంటలేనురా నేను, అది ముట్టిందని అంటానా. ఇల్లన్నాక ఆకిలి ఉండదా? ఆకిలి అన్నాక ఊడ్చుకోరా. నేనే ముట్టినా అయితే ఏంది ఇప్పుడు? నా చీపురి నువ్వెందుకు ముట్టినవేనా అలా ఒకందానా? అంత బంగారం చీపురిని అరగ పెట్టుకొని పూజ చేయకపోయినావు, ఆకిట్లా విడి పెట్టినావు. ఇల్లాకిలి ఉడుచుకునే చీపురిని అవతల అరల పెట్టుకుంటా అదే అడక తినే ఒకందానా. ఓ ఎరక తినేమో కందానా. మరి చీపురు బయట ఉన్నప్పుడు ఆకిలి ఉడుచుకోకపోతే ఏం చేస్తారే దాంతోటి? ఓ నప్పతట్టదానా, నువ్వు ముట్టే ముందు నన్ను అడగాలి కదా. నా చీపురి నువ్వెందుకు ముడతావే? నువ్వు కొనుక్కోపోయినావు అంతలా అయితే. అడక తినే మొకందానా. ఎందుకు ముట్టినా అంటున్నావంటే ముంగిస మొకందానా. చీపురు తోటి ఇల్లు ఉడుచుకోకపోతే నీ మొఖం తుడవల్ల అయ్యింది. అబ్బా ఎంత మాట అన్నవే ఆడదానా నన్ను. గా చీపురుతో నా ముఖం దుడతావే నువ్వు? నాకు మొంటలేసిందనుకో అమ్మా, చికెన్ కలతో ఉరేస్తా ఇక్కడనే. ఏమనుకుంటారో నీ అక్క, ఏమనుకుంటారో నా గురించి మరి. ఏందే ఉన్న 3 పూసలతోటి నన్ను రెత్తవా? నెత్త మీద 3 పూసలు లేకనే సౌరం వేసుకొని తిరుగుతున్నావు. నా జోలికి వచ్చినవనుకో నాకు డబ్బు అందుకొని పెడితే మొక్కలు లైలప్ప కావాలి. ఏమనుకుంటున్నావో? ఇగో అఖిలేషు, మీ అవ్వకి చెప్పు, నా చెయ్యి చూసినావుగా ఎట్లున్నదో. నా జోలికి వచ్చిందనుకో అప్పుడ ఒత్తినట్టు ఒత్తుతా మీ అవ్వను. చెప్పు దానికి. అమ్మా నువ్వు సపరేకుండే. కేంద్ర కూడా సపరేకుండది, సపరేకుండే అంటావు. నీ దానిపు నీపు జొల్లడేసి రాక్తా ఏమనుకుంటారు? ఇద్దరికి పెయిల భయం లేకుండా అయితాంది. ఎక్కడ వాసు అక్కడ పెట్టుకోవాలని తెలియదురా పోడా. రీతి లేని పోడా, నోరేసుకొని వస్తావు కప్పొరినట్టు కాయ కోరినట్టు. సిగ్గు లేదురా, మానం లేదురా నీకు? నా మీద ఉరికత్తావు, ఉరికిరామంటే లొల్లి గజ్జ కట్టుకొని ఉరికత్తావు కాలుకి. ఏమైనా పెద్ద బిడ్డలో తిరుగుతాను ఎవరా ఇంట్లో? సోయి లేదురా పోడా నీకు? నువ్వు ఎవరిని అంటున్నావో ఎవరిని తిడుతున్నావో నాకు మా అర్థమైతుంది. ఇంకొక మాట ఎక్కువ తక్కువ జారినవనుకో నిలుసున్న కాన్నే మతమాయం చేస్తా. ఏమనుకుంటున్నావో? ఎటు పడతాడే మాటలేసి పెడతా అంటే పడతాననుకుంటారా ఏంటి? అవ్వా నాకు ఇట్లా తిక్క దబ్బిందనుకో ఈ డబ్బా కింద గమ్ముతా. చెప్పు దానికి. చెప్పు. చెప్తావురా, చెప్పు. నీ అవ్వ మీరు గంగవారి నీ డాడీస్నంకనే ఇంకా. అవ్వో పొలగానికి చిన్న మొరలేదు, అవ్వకున్నట్టే ఉన్నది. ఏమిటి కొడతారవే గబ్బిల పడినట్టు? గా ఇంట్లో పని చేసే సాత కాదు కానీ ఏమైనా లొల్లి అంటే ఓ ఉరికి అత్తావు వేసుకొని కాలికి గజ్జ కట్టుకొని వచ్చినట్టు అత్తావు. నీ చీపురు ముట్టినందుకే కదా నీకు ఎంత మండేది. ఇగో ఈ డబ్బా కూడా నీదే, తీసుకో మరి. చంపుతావే నీ కళ్ళు మంట. నీకు రోగం ముట్ట, నేను వంద పెట్ట. అబ్బో చీపురు ముట్టినందుకే అంటావు కదా. ఇప్పుడు అబ్బే అబ్బే అని అంటారు. కట్టుకో డబ్బాను మెడకు. నీ సంగతి చెప్తా ఆగే నా మొగడు రాని. నీ కాంప మొక్కలా చెప్పు. అబ్బో ఓ రాకిలో. ఏంది? అన్నం పెట్టుకురాపో. నేను పెట్టుకరాను. పెట్టుకురాపోయే. పెట్టుకరాను నేను. నీకు ఆకలి అయితే నాది ఆకలి, నీ కడుపు ఎత్తుకపోతానా అది? నేను ఉండంగా కూడా ఆ దొంగన సమితిని చేసుకున్నావు కదా, అది ఇలా నన్ను చంపాలని చూసింది. నన్ను డబ్బా కింద కమ్మింది. జర్రైతే సత్తును. ఏందే సప్న, మళ్ళీ లొల్లి పెట్టుకున్నారు? నాకు తెలియదు. చూడు దానికి ఎంతున్నది చూడగో. ఆగరాదే నువ్వు ఇంతకు. ఏం తాగేది? చేసేదంతా చేసి నల్లికుట్లో లెక్క ఇంకా ఆగరాదే అంటాను. ఆ ఎలుగబెట్టి పో, పోయి బతులాడు పో. పెట్టమని దాన్ని బువ్వ నేను పెట్టా. సప్న మళ్ళీ ఏమైందే? ఏ లొల్లి పెట్టుకున్నారు మీరు ఇద్దరు? ఆయనకు అన్నం పెట్టదట. నువ్వు అన్నం పెడుతురా. నేను పెట్టా. అరే మీ ఇద్దరికి ఏం పుట్టిందే?
నేను ఇంట్లో కూర్చుంటాను అనుకున్నా. ఇంట్లో ఏ అలికి లేదు, సప్పులేదు, ప్రశాంతంగా ఉందని. కానీ గిట్లా సునామీ ఉంటుందని అనుకోలేదు. ఏమైందా మీ ఇద్దరికి చెప్పు. నేను ఇల్లుడతానని చీపురు ముట్టినందుకే అది నన్ను ఎటు పడితే అటే తిట్టింది. ఎన్ని మాటలు అన్నదో తెలుసా? అసలు ఇప్పుడు నీకు భూ పెట్టడానికి నేను గంజలు ముడితే మల్లలు పెట్టదా? నేనెందుకు ముడతా? నేను ముట్టా. పోయి దాన్ని పెట్టుమనుకో. నీ గరాల పెళ్ళం పెద్ద పెళ్ళం మంచిగా పెడతాదట. బువ్వ పెట్టుమనుకో దాన్ని. నేను పెట్టా. ఇద్దరు కలిసి నా కడుపు ఎండ కొడతారు. నా కడుపు ఎండ కొడతారు. ఏం చేద్దాం? చేతిలో చేసుకున్న నా కర్మ ఇది. అనుభవించక తప్పుతుందా? ఒరాకిలు ఏందే ఇంకా ఇంట్లో పోయి ఒక గుండ్రావు తీసుకురాపు, మన గాడు ఉంటది. చింతపండు కొట్టుకోవాలి. ఆ ఇంట్లో ఉన్నది గుండ్రావుతూ, దానికి ఓ పని వద్దు పాట వద్దు. ఎద్దోల తింటది మొద్దోల వంటది. మనకే ఉన్నది కడుపు, మనకే ఉన్నది ఆరాటం. ఇంకెవరికన్నా ఉన్నదా? తిన్నంత మందమన్నా పని చేసుకోరు. పోరా పోయి తీసుకురాపో. ఏందే నువ్వు నిలిచిన కాను ఊక పని చేస్తావు? నువ్వే వేసుకోపా. పోరానికి బాగానే ఉన్నది. మీ అయ్యకున్నంత ఉన్నదేమరా నీకు కూడానో? ఒకళ్ళని చూసి ఒకళ్ళు అవునికా? నేర్చుకుంటారు. ఇగో చిన్న డ్రెస్సే అని పుట్టినరోజు అంటే కదా అనికి ఓ తెచ్చినావా? తీసుకొచ్చిన. తేవనుకున్నా, అడగక ముందే తెచ్చినావు. నీ కడుపు చల్లగా ఉండ. తీసుకొచ్చిందే. ఇగో డాస్ ఎప్పుడు అక్కడనేనా? ఇక్కడ ముచ్చట ఇనేది ఉన్నదా లేదా? ఏందే ఏం ముచ్చట్నే? డ్రెస్ ఒక్కటే తెచ్చినావు, మరి ఇంకోటేది? ఇంకోటి ఎందుకే? ఆ? ఎందుకు? కొడుకు తెచ్చినావు, మరి బిడ్డ డ్రెస్ ఏది? ఆందంటే బర్త్డే కాబట్టి అని తీసుకొచ్చిన. ఇವಾಗ మొన్న తీసుకురాలేదా? అవునే గప్పల తీసుకురాలే. 3 డ్రెస్సులు తీసుకొచ్చి. నాకు గవన్నీ చెప్పద్దు. ఎన్నడో చెప్పినా నేను, ఏది తెచ్చినా ఇద్దరికి సమానంగా తేవాలి అని. అలా డ్రెస్ తెచ్చినప్పుడు పిల్లకు కూడా డ్రెస్ తేవాలే కదా. ఈమెకి ఎందుకు తేలే చెప్పు ఇప్పుడు. అరే ఎవరు పిసనానా నీకు? మొన్న తీసుకొచ్చిన చెప్పిన పడుతుంది, మళ్ళీ ఎందుకు ఎలా పడుతుంది? మళ్ళా నన్న పిసినానంటాడు. నువ్వు మొన్న తెచ్చినావు నిన్న తెచ్చినావు నాకు సంబంధం లేదు. ఆయన డ్రెస్ తెచ్చినప్పుడు ఈమెకి ఎందుకు తేలే? అంటే నా బిడ్డ అంటే లెక్కలేదా? పట్టింపు లేదా? ఓహో ఎందుకుంటది? అక్కడ కొడుకాయే, బమగల్ల కొడుకు బమగల్ల పెళ్ళాం. ఏదైనా ప్రేమ అక్కడనే ఎక్కువ ఉంటది. పెళ్ళానికి బంగారం తెచ్చిపెట్టు, కొడుకు బట్టలు తెచ్చిపెట్టు, బిర్యానీ తెచ్చిపెట్టు, చికెన్ తెచ్చిపెట్టు, మటన్ తెచ్చిపెట్టు. మా మీద ఎందుకు ఉంటది ప్రేమ? మేము ఎట్టికి రాలేదా ఇంటికి? అటుకల తోలుకొత్తివి నన్ను. ఎలా కనిపిస్తుండ్రా నీకు? సప్న జర ఉర్రకే తీసుకొత్తది. పోరంది బర్త్డే అని పట్టుకొచ్చిన. గింతగానే ఉర్ర పడుతుందే. తెలుసు, అక్కడికత్తే ఇక్కడికత్తే మొత్తం నీ పెళ్ళావు నువ్వు నాదే తప్పి ఎత్తారని నాకు తెలుసు. అది గచ్చిన కంట్లో పెట్టుకుంటది ఓర్తన్నావు అని. ఇప్పుడు నీ నోటి నుంచి కూడా గదే మంట, ఓర్తన్నావు అని. మీరు చేసే పనులు మంచిగున్నాయి కానీ నేను ఓర్తన్నా. ఈ పిల్లని చూడు, ఈ టీ షర్ట్లు ఎత్తన్నా. మంచి బట్టలు తెస్తే ఏం పోయింది? ఒక గౌన్ పట్టుకొస్తే ఏం పోయింది? లేవా బీరువాలా? ఏడున్నాయి హా? ఏడున్నాయి బీరువా లేవా? ఆయన లేవా? అరే పుట్టినరోజే. పుట్టినరోజు అయితే ఏంది, ఏదైతే నాకేంది? పెళ్ళైనప్పుడే చెప్పినా నేను నీకు, ఏం తెచ్చినా ఇద్దరికి సమానంగా తేవాలి, ఇద్దరిని సమానంగా చూడాలి అని. కథ నన్ను నేరేసినావు, నన్ను దూరం కొట్టినావు. నువ్వు నీ కొడుకును పెళ్ళాన్ని చూసుకున్నట్టు నన్ను నా బిడ్డను చూసుకుంటలేవు. గంతే నాకు అర్థమైపోయింది. ఆనాడే చెప్పిన వాళ్ళని ఎట్లా చూసుకుంటానో మమ్మల్ని కూడా గట్టినే చూసుకోవాలని. నువ్వు మాట తప్పినావు, దారి తప్పినావు, అన్నీ అయిపోయినాయి. ఇక అవసరపడతలేదు అవ్వ నాకు. అరే నేను మాట్లాడాను మా అవ్వగారింటికి వద్దు, నువ్వు అరే అనకు కురే అనకు అద్దు. జరా దిమాగ్ లెక్క ఏకే, దిమాగ్ ఉన్న లెక్క మాట్లాడు జరా. ఉన్నది ఉన్నట్టు అంటే నేను దిమాక్ లేని అయితా. చూసుకో కొడుకును పెళ్ళాన్నే మంచిగా చూసుకో. మీరు ముగ్గురు మంచిగా కలిసి ఉండుర్రి. జరిగినాక నేనే పెట్టుకుంటా. నేను పోతాను. అరే సప్న జర ఆగే. నీకు ఏం తక్కువ చేసినా పోతా అంటున్నావు? ఏం తక్కువ చేసినా నీకు? ఓ బిత్తిరిదానా, నిన్నే కాక మొన్ననే కానీ తలుపులు వేసుకుని ఇద్దరం బిర్యానీ తిన్నావు. దాన్ని తెలుసా అనే కాదు. ఇప్పుడు బయలుదేరివి. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. దాన్ని పానం తీసేనని పానం కాపాడుకుంటా. పోకు జర. నాకు తెలిసి నేనంటే నీకు ఇష్టం అని. అవో 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 చూసినావో నల్లమొక్క పోడా. నాకంటే వెనక సిరచ్చిన దాని మాటలు పట్టుకొని దానికోసం నన్ను చంపుతాను అంటావు. నీ దినాలు గాను, నీ దింపుడు కాలం గాను. అవ్వో మా దగ్గర దూసి అటు దోషి పెడతానావు. ఏం ఎరగనట్టు ఇంకా నాకు తెలియకుండా ఎన్ని దోషి పెడతాండో. నీ దిక్కు వల్ల ఇంకేమేమి నేర్పుతాందో. ఇవన్నీ మాయ మాటలు నేర్పించి అటు మలుపుకున్నావు అంటే దానికోసం నన్ను చంపుతావు. నా పోరాన్ని నన్ను చంపుతావు. నిన్ను అందుకో అన్నే, నిన్ను అందుకుంటే చక్కగా నల్ల మొక్క పో. నువ్వు చక్కగా ఇంటికి నేను వచ్చిన
జర ఆగురా మీ దండం పెడతా అగా, అది ఎటు పడితే అటు ఆగురా. సపరేట్గా. ఆగే. ఏ మౌనా మౌనిక ఏం పద్యాలు చదువుతానే నువ్వు మొత్తం అయ్యో నువ్వేమన్నా శుద్ధ పూస లెక్కలు చేస్తాను అంటే అన్నంటాను ఏం చదువుతాను జర ఓపిక పట్టరాదే పెద్దదానివి నువ్వు అవునే కాళ్ళు లేని దానివి కాళ్ళు లేనట్టుంటేనే మొత్తం ఎగిరి ఎగిరి పడతాను నువ్వు అదే గడే కాలు లేవానే నాకు కాలు లేవానే దాన్ని తీసుకొచ్చుకొని దాన్ని ఇచ్చేసి నా గొంతుకు వచ్చినావు చూడది అమ్మో అమ్మో గయ్యాలది మీది ఎట్లాగా పడతాను చూడు నువ్వు ఆగరాదే ఏంటిది ఏంటిది ఆగేది నల్ల మొక్క పోడా ఇదంతా నువ్వే చేసినావు దిక్కుమల్లోడా ఎక్కడ దాన్నో తీసుకొచ్చి నా గండానం పెట్టినావు అది చూడు అది ఎన్నడో చంపుతుంది గాని అమ్మో అమ్మో దాన్నేమో బెల్లం చేస్తాడు నన్నేమో అల్లం చేస్తాడు అమ్మో ఓ బిత్తిరదానా అది ఓలని అట్లా మాట్లాడిందే మౌనిక నువ్వు నా పెద్ద పెళ్ళాన్ని గానే ఫస్ట్ పెళ్ళానివి నేను నీకు ప్రిఫరెన్స్ ఇస్తే కానీ గదనికి ఎందుకు ఇస్తానే ఏదో అది ఉరుతుంది కానీ అట్లా మాట్లాడినా అంటే ఇప్పుడు దాని ముందు అన్నయ్య అబద్ధాలేనా మొత్తం అబద్ధాలే ఏమో అబద్ధాలేనే నీ మీద ఒట్టు ఏమన్నా తేడా వచ్చింది అనుకో నిన్ను కూడా డ్రమ్ములలో చంపి పెడతా అయ్యో ఏమనుకుంటాను పాయ అటు పాయ అది పెడుతుంది పా అటు పా అన్నట్టేనా నీ మీద ఒట్టే అన్నుతే అయ్యో ఏమో నేను నమ్మనికి లేదు పాట వా అది ఇంట్లో కోల అన్ననే బిత్తిదాన పాయ మళ్ళా చూస్తావు రారా మనం ఏడుండు ఎవరికి ఇట్టం లేదు పారా ఏ మనిషిని చూసి దాడిపోవడుతువేమే ఆ ముళ్ళేంది ఈడేంది ఎటు పయానం నడు ఇంటకు నడు చాలు నువ్వు ఆడినాక నా షాటలు చాలు దాన్నేమో నిమ్మలం చేసి దానికి సంధాయించి దాన్ని ఇంట్లో తలుపు పెట్టినావు నన్నేమో మాయ మాటలు చెప్పి ఇంటర్వ్యూకి తీసుకుపోయి నన్ను నిమ్మలం చేసినావు దానికి బిర్యానీలు చీరలు బంగారాలు అన్ని తీసుకొచ్చి దానికి పెడతాను ఏం ఎరగనట్టు నిన్నే నేను మంచిగా చూసుకుంటానా నువ్వు అంటే నాకు ఇష్టం అని మాట్లాడతాను అదేమో నువ్వు లేని చూసి నన్ను ఇంట్లో తలుపు పెట్టి నన్ను కొట్టింది దాని చేతిలో ఏది నేను చచ్చేది నేను నా పోరడో రొయ్యో మొయ్యో చూసుకుంటాం నేను పోతా నేను ఉందా పోరా పోదాం ఏ మౌనిక రోడెక్కింది చాలు ఇంటికి నడు నేను రానంటే రాను ఇంటికి నడుమని చెప్తానా నేను రాను సరుపు జరితే 4 తిరిగి కింద పడతావు దరిద్రం అంతా పోతుంది నడు రోడ్డు మీకెక్కి అనుకుంటానే సప్నా 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 అయ్యో ఏంటి ఏ వీడికి మొత్తుకుంటాను కొంతగానో ఏమన్నావు దీన్ని నేనేమనలే సక్కా చెప్పి ఏమన్నావు అరే ఏమనలేదంటున్నా కదా ఏమనలే సక్కా చెప్పని చెప్తాను కదా లేకపోతే నా చేతికి పని చెప్తా చెప్పు నువ్వు బయటికి పోయినాక ఇంట్లోకి వచ్చి ఎటు పడితే అటే గురిగింది నా కోపం వచ్చి నేను 4 మాట్లాడినా ఆమె కోపం వచ్చి ఆమె 4 మాట్లాడినది మాట పెరిగింది మీదికి అత్తే నేను దొబ్బేసుడు కాదు నన్ను కొట్టింది కొట్టినవాటగానే నిన్నే అడిగాడిది కొట్టినవాలే దాన్ని చూడు ఎట్లా అబద్ధం ఆడుతుందో కొట్టింది అబద్ధం ఆడుతుంది మనిషి మీద చెయ్యేసి అక్క అవసరం ఏమున్నది దానికి ఏదైనా మాట్లాడుంటే మాటలతో చెప్పాలి కానీ చెయ్యి చేసుకుంటుందా ఫస్ట్ ఎవరు చేసుకున్నారు నువ్వు చేసుకున్నావు కదా నేను చేసుకున్నది నువ్వే చేసుకున్నావు నీకు నేను ఇంట్లో నుండి ఇష్టమే లేదు ఇక ఎట్టుకు నీ నా మొగుడు నీ మొగుడిని చేసుకున్నావు నా కొడుకు బతుకు నా బతుకు ఆగం చేద్దామని చూస్తాను నువ్వు అడుగుతలేవు నువ్వు అడగవి కాను గిట్నే ఉంటావు రారా పోదా ఆగే నువ్వు ఏడిపోతావే పోతా అంటున్నావు మౌనిక నువ్వు చేసుకోమంటే గానే సప్న 2 పెళ్లి చేసుకున్నా నీ మాట అనుకుంటే ఏమన్నా చేసినా నీకేం తక్కువ చేసిందే చిన్నోనికి ఏం తక్కువ చేసిందే పోతా అంటున్నావు మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నానే చిన్నది ఒక మాట అంటే నువ్వు సర్దుకపోవాలిగానే ప్రతిదానికి వెళ్ళానే
ఎందుకే అంత రేషం నీకు? ఎందుకే అంత కోపం? సప్న, నీకు మొదగలే చెప్పిన, నా భార్య యాక్సిడెంట్ అయ్యి కాలిరి హాస్పిటల్లో సావు బతుకలు ఉంది. తను బలవంత పెడితేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పిన. అరే చేసుకున్నాక మీరిద్దరు మంచుకుంటారు అనుకుంటే ఇళ్ళు పెట్టుకుంటాను. సప్న, నీకంటే పెద్దది ఓ మాట అంటే పడితేంది? నీ అక్క సొంటిది కాదా? నీ అక్క అనుకోవచ్చు కదా. ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకొని ఇద్దరు మంచుకుంటారు అనుకున్నా. నా ఇజ్జతి మనం ఇద్దరు అనుకోలే. ఊళ్ళే విలువ పోతుందే, మీరు చేయబట్టి నా విలువ పోతుంది. పేరుకే ఇద్దరు పిల్లలు గాని ఏం తృప్తుందే నాకు? చక్క అన్నం అని పెట్టిన్లా? ఏం చేసి పెట్టిన్లే నాకు? ఏ రోజున్నా కడుపు నిండి అన్నం తిన్నానా నేను? అది పెడతా నువ్వు పెడతావు అనేది ఇద్దరు షరతులతోనే చేసిందే సంసారం. నాతో ఎక్కడ తృప్తి లేదా నాకు. ఇగో మీరిద్దరు ఓర్రి పోరి, నేను ఒక్కనే ఉంటా ఇవ్వలేనట్టు పోరి. నువ్వే గంగల పడతావు పడు, నువ్వు ఏ గోదావరి పడతావు పడు. కాదు ఈ లొల్లతో ఈ సంసారం వద్ద నాకు ఇక బతకనేంది నేను ఒక్కని. మీరే ఉన్నారా అన్నయ్య పిల్లలు? ఎందుకంత కోపానికి వస్తాను? మనకు పెళ్ళైనాక చిన్నది పుట్టేదాకా నేను మంచిగానే ఉంటే, అక్కను కూడా మంచిగానే చూసుకుంటే, అక్కనే చిన్నది పుట్టినాక ఏమైందో ఏమో ప్రతిదానికి చీదరి వేసుకుంటా, చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకుంటా నన్ను మాటలు అన్నది. అక్కొక్క మాట అంటే నేను 2 మాటలు అన్నా తట్టుకోలేక. అక్క మంచిగా ఉంటే నేను మంచిగా ఉండకపోదునా? సప్న, నాకు యాక్సిడెంట్ అయ్యి సావు బతుకుల మధ్య ఉంటే నేను చచ్చిపోతే నా భర్త ఎక్కడ ఆగమవుతాడా అని నిన్ను నా భర్తకిచ్చి పెళ్లి చేసిన. ఆ దేవుని దయ వల్ల నేను బతికిన. నా భర్త నాతో నుండే తీరుగా నీతో ఉంటే చూసి తట్టుకోలేకపోయినా, ఓర్వలేకపోయినా. అందుకే నీతో ఎప్పుడు లొల్లి పెట్టుకుంటున్నా. పెద్దదాన్ని నేనే అర్థం చేసుకొని నీకు అర్థమయ్యేటట్టు చెప్తే ఇన్ని గొడవలు కాకపోవు. ఏమయ్యా, మేమిద్దరం మంచిగానే ఉంటాం, నువ్వు ఏడికి పోవడద్దు, నువ్వు ఎక్కడికి పోకు, మాతోనే ఉండు. అవును, అక్క చెప్తుంది కదా, ఇప్పటి నుంచి మంచిగానే ఉంటాం, ఏ లొల్లులు పెట్టుకోము, నువ్వెటు పోకు, అందరం కలిసే ఉందాం. పెట్టుకో కదా, పెట్టుకో. రారా పొడపోదాం. అవునే, చిన్నదేది? చిన్నది వండుకుందక్క. ఇంతకుముందు మనం లొల్లి పెట్టుకోగా బాగా భయపడ్డది. ఏడ్చి అటే పన్నది బిడ్డ.